ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము 89వ కీర్తన 24వ వచనము. నా విశ్వాస్యతయు నా కృపయు అతనికి తోడై ఉండును. ఈ వాగ్దానము దావీదును ఉద్దేశించి పలకబడుతున్న వాగ్దానము. ఇక్కడ 20వ వచనంలో చూస్తే, నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలంతో అతన్ని అభిషేకించి ఉన్నాను అని ఉంటుంది. అంటే దావీదును ఉద్దేశించి చేయబడిన వాగ్దానము. దేవుని యొక్క విశ్వాసితయు దేవుని యొక్క కృప దావీదుకు తోడై ఉంటుంది అని ఇక్కడ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మరి ఆయన విశ్వాస్యత చూస్తే ఎంతో గొప్పది. మనం విశ్వాసించినప్పుడు కొన్నిసార్లు తప్పిపోతూ ఉంటాము, తీర్మానం తీసుకుంటాము, తీర్మానం కట్టబడి జీవించలేని వారుగా ఉంటాము. అయితే దేవుడి విశ్వాస్యత చాలా గొప్పది, మార్పు చెందినది, మారనిది. మరి అలాంటి విశ్వాస్యత, అలాంటి దేవుని కృప దావీదుకు తోడై ఉంది కాబట్టే దావీదు ఎన్ని పరిస్థితులు గుండా వెళ్తున్నప్పటికీ, ఎంతగా భయాందోళన గుండా వెళ్తున్నప్పటికీ దేవుణ్ణి విడిచిపెట్టలేదండి. నా చిత్తానుసారమైన మనుష్యుడు అని దేవుని చేతే మెప్పు పొందిన దావీదు మనకందరికీ సుపరిచితమే. ఎన్నో కీర్తనలు రాస్తూ వచ్చినాడు, ఎన్నో మార్లు దేవుణ్ణి స్తుతిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అనేక కీర్తనలు రచించడం మనకు సుపరిచితమే. మరి దావీదును ఉద్దేశించి దేవుడు ఇస్తున్న ఈ వాగ్దానము మనకు కూడా ఇవ్వాలంటే దావీదు వలె మనం ఉండాలి కదండి. దేవుని చిత్తం ఏదో తెలుసుకొని చేయగలిగేటట్లుగా మనం ఉన్నప్పుడు దావీదు వలె మనం ఉండగలుగుతాము. అంత మాత్రమే కాదు, కానీ దేవుని చేత అభిషేకింపబడిన వాడుగా దావీదు ఇక్కడ మనకు కనిపిస్తున్నాడు. పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించెదను అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ సౌలు దేవుని ఆజ్ఞను మీరినాడు కాబట్టే రాజ్యమును కోల్పోతూ వచ్చినాడు. తత్ఫలితమే దావీదును దేవుడు కనుగొన్నానని సమూయేలుతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తామో అది పాపమునకు దారితీస్తుంది, ఆ పాపం మరణమునకు దారితీస్తుంది. కాబట్టి సౌలు అక్కడ ఆజ్ఞను అతిక్రమించడాన్ని బట్టి పాపం చేస్తూ వచ్చినాడు. పాపం వలన వచ్చే జీతము మరణము, ఘోరమైన మరణము పొందడము చూస్తున్నాము. మరి దావీదుకు చేయబడిన ఈ వాగ్దానము, నా విశ్వాస్యతయు నా కృపయు అతనికి తోడై ఉండును అనే వాగ్దానం పొందుకుంటూ వచ్చిన రీతిగా ఈ వాగ్దానం కూడా మన జీవితాలలో నెరవేర్చబడాలంటే మనము కూడా దేవుని ఆజ్ఞ ప్రకారం జీవించి ఈ వాగ్దానమును స్వతంత్రించుకునేలాగన దేవుడే మనకు సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.